హలో అందరికి, దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డే 2026 Jan 18th. మా 10th క్లాస్ బ్యాచ్ అంతా గెట్ టుగెదర్ పార్టీలో కలుస్తున్నాము. ఆ పార్టీ కోసం నేను ఇట్లా రెడీ అయ్యా. యాక్చువల్లీ ఇది మా అమ్మ కోసం కొన్న సారీ నేను కట్టేసుకున్నా. మా అమ్మ బ్లౌజ్ ఎలాగా నాకు సెట్ అవ్వదు కాబట్టి నా దగ్గర ఉన్న గ్రీన్ బ్లౌజ్ నేను ఇట్లా స్టైల్ చేసా. 12-13 years తర్వాత మేము మళ్ళీ కలుస్తున్నాము. ఎంత హ్యాపీ అనిపించిందంటే చాలా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ మా గర్ల్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము లాంగ్ ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. మా స్కూల్లో మాకు పర్మిషన్ లేదు. అందుకని మా ఊరు దగ్గరలోనే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత మా గర్ల్స్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను అన్ని ఒక 1-2 గంటలు అవే మాకు అసలు టైం తెలియలేదు. చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనిపించింది. మన స్కూల్ డేస్ ని, మన స్కూల్ ఫ్రెండ్స్ ని మళ్ళీ కలవాలి అనుకుంటే అది గట్టిగా అనుకుంటేనే కానీ అవ్వదు. మా బాయ్స్ చాలా గట్టిగా అనుకున్నారు. మా గర్ల్స్ కూడా చాలా సపోర్ట్ చేశారనమాట. అందరం కలిసాము. చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది మిస్ అయ్యారు. గేమ్స్ ఆడుకున్నాము, మ్యూజికల్ చైర్ ఆడాము. నేను లాస్ట్ వరకు వచ్చాను కానీ మన పని అవ్వలేదు. చాలా మాట్లాడుకున్నాము. మీ లైఫ్ లో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నాము. కొంతమంది జాబులు చేస్తున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు అయిపోయి హౌస్ వైఫ్లు ఉన్నారు, కొంతమంది ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తున్నారు. బాయ్స్ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోయి ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. మా బాయ్స్ చాలా కష్టపడ్డారు. ఎర్లీ మార్నింగే లేచి ఆ పనులన్నీ చూసుకొని గర్ల్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి వెహికల్స్ అవి అరేంజ్ చేసి చాలా మంచిగా చూసుకున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికి స్పెషల్ థ్యాంక్స్ టు పద్దు, మా టీమ్ లీడర్ మణికంఠ, పండు, అందరికి థ్యాంక్ యూ. సో మీ లైఫ్ లో కూడా మీ స్కూల్ ఫ్రెండ్స్ కలిసి అవకాశం వస్తే అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది.